దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూసిన ఒక గ్రామం ప్రతి వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సాగు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు వేల అడుగుల లోతుల్లో బోర్లు వేసినా నీటి జాడ కనిపించిన పరిస్థితి. అలాంటి గుణకనపల్లి గ్రామంలో ఇప్పుడు ఆశల జలధార ప్రవహిస్తోంది. కృష్ణా జలాల రాకతో గ్రామ ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విజయగాథ వెనుక ఉన్న కృషి, పోరాటం, సహకారం గురించి మా ప్రత్యేక కథనం. కడప జిల్లా లింగాల మండలంలోని గుణకనపల్లికి అరటి సాగులో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ప్రతి వేసవి రాగానే ఈ గ్రామం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేది. తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో రైతులు 1200 నుంచి 1500 అడుగుల లోతుల వరకు బోర్లు వేసినా ఫలితం కనిపించేది కాదు. దీంతో అరటి తోటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు. ప్రకృతితో పోరాడుతూ వ్యవసాయాన్ని జీవనాధారంగా కొనసాగించారు. అలాంటి రైతుల కన్నీరు తుడవాలనే లక్ష్యంతో కృష్ణా జలాలను గ్రామానికి తీసుకురావాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. లింగాల కుడి కాలువ పైన దాదాపు 20 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గుణకనపల్లి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. కొండ కింద గ్రామాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో అప్పటి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీరును తెచ్చేందుకు కృషి చేశారు. అనంతరం గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ గుణకనపల్లి ఎత్తిపోతల పథకానికి సుమారు 3 కిలోమీటర్లకు పైగా పైప్ లైన్లు, 2 బాహుబలి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్కు నిధులు మంజూరు చేసేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కృషి చేశారు. లింగాల మండలము గుణకనపల్లి మాది. ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నది. ఇప్పుడు చేసినా గవర్నమెంట్ బాగా పెరిగినది. దీనివల్ల పైప్ లైన్ వల్ల 10 రోజులు అవుతుంది ఇష్టపట్టి. దీనివల్ల బాగా ఉపయోగం ఉంది. తక్కువ పెరిగినాయి, ఇంకా పైన కూడా పెరుగుతూ వస్తుంది. ఇంతకుముందు 700 అట్లా ఉన్నాయి, ఇప్పుడు 400 బాగా వస్తున్నాయి. తగ్గన కూడా 200కి వచ్చాయి. తగ్గన నీళ్ళు పోలలో కూడా తిప్పుతాయి. ఒకటి బ్లాక్ అయింది, వేరే వాళ్ళకి మోటార్ ఎత్తినారు, మళ్ళీ పీసినా మళ్ళీ బాగా వస్తుంది. గ్రామానికి కృష్ణా జలాలు చేరేలా చేయాలనే ప్రయత్నంతో పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ ఈ సమస్యను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బీటెక్ రవి భద్ర హై లెవెల్ కమిటీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డితో కలిసి భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే మార్గాలపై సూచనలు చేశారు. పైప్ లైన్ సమీపంలో బోర్లు వేసి కృష్ణా జలాలను భూమిలోకి పంపే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే తొలి దశలో ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా గ్రామ ప్రజలు వెనక్కి తగ్గలేదు. గ్రామ వైసీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మునేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, బెస్త రాజశేఖరతో పాటు పలువురు నాయకులు ఈ సమస్యను మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనలతో గుణకనపల్లి చెరువు కట్ట సమీపంలో 5 బోర్లు వేయగా భూమి అడుగున భారీ గ్యాప్లు గుర్తించారు. వెంటనే ఎత్తిపోతల పైప్ లైన్ నుంచి బోర్లలోకి కృష్ణా జలాలను మళ్లించే ఏర్పాట్లు చేశారు. వారం రోజుల పాటు సాగిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియకు ఊతం లభించింది. దీంతో గ్రామ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాజకీయాలకు అతీతంగా టీడీపీ, వైసీపీ నాయకులు, రైతులు, యువకులు, గ్రామ పెద్దలందరూ కలిసి ఈ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. బోర్వెల్స్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి లింగాల కుడికాలకు సంబంధించిన నీరు గుణకనపల్లికి తెచ్చి ఇక్కడ చెరువు తవ్వి ఆ చెరువులో నీళ్లు స్టోర్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో సంకల్పించాము. అయితే గత ప్రభుత్వంలో మనం పంప్ హౌస్ కంప్లీట్ చేసినాం, మోటార్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసినాం, అదేవిధంగా పైప్ లైన్ పనులు కూడా కంప్లీట్ చేసినాము. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామంలో చెరువు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. మరి పంప్ హౌస్ పూర్తయింది, మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్ ఉంది. ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు, ముఖ్యంగా ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా లింగాల కుడికాలకు సంబంధించిన అధికారులు
అందరూ కూడా ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. మరొక 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తే ఆ 15 లక్షల రూపాయలతో మనం పూర్తిగా ఒక 5 రీఛార్జ్ బోర్వెల్స్ తవ్వి ఒక 100 మీటర్లు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి ఆ రీఛార్జ్ బోర్వెల్స్ ద్వారా మనం భూమి లోపలికి నీళ్ళు ఇచ్చి భూమిలోనే వాటర్ని స్టోర్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త ఆలోచన వీరు చేయడంతో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఆలోచన చెప్పడంతో జగనన్న వెంటనే ఆ పనులు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి పూర్తి చేశాము. ఇవాళ దాని ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇన్ఫ్యూజన్ రీఛార్జ్ బోర్వెల్స్ ఇవి ఈ బోర్వెల్స్ మనము చేయడానికి కారణం ఏంటంటే, ఈ గుణకనపల్లి అనే గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో లాస్ట్ 3-4 సంవత్సరాలుగా భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేస్తే 600 అడుగులు 700 అడుగుల్లో బోర్లు పడుతున్నాయి రైతులకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల క్రితము కింద ఉన్న సిబిఆర్ కుడికాలువలో, లింగాల కుడికాలువలో ఒక పంప్ హౌస్ కట్టి అందులో 300 HP మోటార్లు 2 మోటార్లు పెట్టి 4.5 కిలోమీటర్ మేర పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది. చేసి ఇక్కడ వెనక మనకు కనబడుతున్న ఈ చెరువు ప్రాంతం 26 ఎకరాల ఈ చెరువు ప్రాంతంలో ఆ పైప్ లైన్ వాటర్ని, అంటే చెప్పాలంటే కృష్ణా జలాలని అందులో నింపడానికి ఈ స్కీమ్ రూపకల్పన చేయడం జరిగింది. గుణకనపల్లె లిఫ్ట్ స్కీమ్ దీని పేరు. కాకపోతే ఈ మొత్తం పైప్ లైన్ పూర్తయి, పంప్ హౌస్ పూర్తయి, మోటార్లు పూర్తయిన తర్వాత ఈ చెరువు అక్విజిషన్ పెండింగ్ ఉండడం చేత 26 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్కి ప్లస్ ఇక్కడ ఈ చెరువు మరమ్మతులకు గాను 5 కోట్లు సుమారు ఖర్చు రావడం జరిగింది. తర్వాత 5 మనం ఇక ఏం చేయొచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు, భూగర్భ జలాలు అంటున్నాయి, పైప్ లైన్ పూర్తయింది, నిరుపయోగంగా ఉంది, ఏం చేయొచ్చు అని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది ఇక్కడ మనం బోర్లు వేసి బోర్లోకి ఏమన్నా పంపించే అవకాశం ఉందా సార్ అని వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వాన్ని అప్రోచ్ కావడము. దాని తర్వాత మనం ఎలా చేయొచ్చు అన్నప్పుడు సర్వే చేయంగా తెలిసింది ఏమనగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో కింద ఆక్విఫర్లకి పెద్ద గ్యాపులు ఉన్నాయని అర్థమైంది. ఈ గ్యాపులు నింపడం కోసము ఆ పాత పైప్ లైన్ నుంచి ఒక 300 మీటర్లు చిన్న బ్రాంచ్ పైప్ లైన్ లాగా తీసుకొచ్చి ఇక్కడ 5 బోర్లు వేసి బోర్లలోకి సరాసరి లోపలికి మళ్ళీ పైపులు పెట్టి డైరెక్ట్ లోపల ఉన్న భూగర్భ జలాశయాల్లోకి అంటే ఆక్విఫర్లలోకి డైరెక్ట్గా మనం నింపడం జరుగుతుంది. ఇప్పుడు ఇక గుణకనపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్ హౌస్, భారీ మోటార్లు, ఇనుప పైప్ లైన్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి పూర్తి చేశారు. 3 సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో పంప్ హౌస్కు తాళాలు వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ యువకులు తమ నీటి సమస్యను వివరించడంతో మానవతా దృక్పథంతో స్పందించి పంప్ హౌస్ తాళాలు అప్పగించారు. ఆయన సహకారం కూడా కృష్ణా జలాల ప్రయాణంతో కీలకంగా మారింది. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురు చూసిన గుణకనపల్లి ప్రజలకు ఇప్పుడు కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేస్తే అసాధ్యమేదీ లేదని ఈ గ్రామం మరోసారి నిరూపించింది. కృష్ణా జలాలు రాకతో గుణకనపల్లి రైతుల జీవితాల్లో శాశ్వత మార్పులు రావాలని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.